ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గ నాయకులు నేతి మహేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ తీవ్ర వలసలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లా పొగాకు రైతులు గత 4 నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం కరేడు ప్రాంతంలో ఇండోసోల్ కంపెనీకి భారీ స్థాయిలో రాయితీలు, వేల ఎకరాల భూములు కేటాయించడం చూస్తుంటే కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలను నడిపిస్తున్నట్లు స్పష్టమవుతుందని విమర్శించారు. పొగాకు రైతుల నష్టాలను అధిగమించేందుకు 1000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించాలని, రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పొగాకు రైతులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర ఉన్న టంగుటూరు దగ్గర ఈ ఫార్మర్స్ ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి పాపం అడుగుతూ ఉన్నారు, ధర్మదీక్ష చేస్తూ ఉన్నారు. చాలా పద్ధతిగా ఉన్నారు. జనరల్గా ఫార్మర్స్ నేషనల్ హైవే ప్రొటెస్ట్కి పెద్దగా రావు. అలాంటి పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. ఒక 1000 కోర్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఈ ఫార్మర్స్ అంతా కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కూడా ప్రతి గ్రామంలో 10 మంది రైతులు ఉన్నారు. ఆ 10 మంది రైతుల గ్రామీణ వ్యవస్థను మొత్తం బాగుపరుస్తున్న పరిస్థితుల్లో ఈ 10 మంది రైతులు కూడా పొగాకు లాస్ వల్ల బయటకు వెళ్ళిపోతే గ్రామాల్లో జనాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ రోజు మీరు చెప్పే డెవలప్మెంట్ ఉన్నోళ్ళకో లేదా కార్పొరేట్లకో ఉంటుంది, కానీ రైతులకి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అంటే అందరూ అభివృద్ధి అవ్వాలి, గ్రామీణ అభివృద్ధి జరగాలి. గ్రామీణ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మూలం. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని పనికిమాలిన పథకాలన్నింటిలో పెట్టే వాటిలో ఒక 1000 కోట్లు మీరు ఇస్తే 10 నియోజకవర్గాలు కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మినిమం దాని మీద కూడా మీరు ఆలోచించలేని పరిస్థితి ఉన్నారంటే మీరు కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారన్న అభిప్రాయం రైతులకు ఆల్రెడీ ఉంది. అది ఇంకా బలపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కనీసం ఈ తారన్నా కార్పొరేట్లు కాదు, రైతుల కోసం కూడా ఉంటానని మీరు ఆలోచించాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ మేము కూడా మాట్లాడాం, ఆ గవర్నమెంట్ సరిగా చేయలేదని మీరు అన్ని చెప్పారు. మీరు వస్తే అన్ని చేస్తారని చెప్పారు. మీరు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది, కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఐటీసీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, బట్ లాస్ వస్తే మనం భరాయించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను చూస్తూ ఉన్నా గత 30 సంవత్సరాల నుంచి ఒక ఫార్మర్ బిడ్డగా, టొబాకో ఫార్మర్ బిడ్డగా మా రైతులందరూ ఊరోళ్ళు వలస వెళ్ళిపోతున్న పరిస్థితి, అప్పులతో సతమతమవుతున్న పరిస్థితి. బట్ ఐటీసీ 1000 కోట్ల వెళ్ళిన పరిస్థితి ఐటీసీకి వచ్చాక ఇది. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ బాబు అంటాడు, నేను ఇస్తా భూమి 99 పైసలు తిన్నారు, ఇవ్వండి సార్, మేమేం కాదన్నాం. డెవలప్మెంట్, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కూడా కావాలి. ఫార్మర్స్ కోసం 1000 కోర్స్ అలొకేట్ చేయండి అంటున్నాం. 1000 కోర్స్ అలొకేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ప్రకాశం జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. మా గ్రామాలు ఏ ఊరు వెళ్ళినా ఒక 2 రోజులు మీరు మా గ్రామాల్లో గడిపితే 10 మంది తప్ప ఎవరు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి లేదు. ఆ 10 మంది కూడా కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి బేర్నీకి 4 లక్షలుగా నాసు వచ్చిందంటే ఆ 10 లక్షలు తీరవడానికి చెన్నై, మద్రాసు, విజయవాడ వెళ్ళి వాచ్మెన్గా పనిచేస్తున్న దౌర్భాగ్య స్థితి మా రైతులు కలుగుతూ ఉంది. ఇదే మా ఆవేదన. అలాంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు రాజకీయాలకు వచ్చామంటే మా రైతులు ఇక్కడ వ్యవసాయాలు అప్పులైపోయి విజయవాడలో వాచ్మెన్గా పనిచేస్తున్నారంటే సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు దీనికి స్పందించి దీనికి ముఖ్యంగా 1000 కోర్స్ కానీ అలొకేట్ చేసి, అలాగే ఎవరైతే రైతులు నష్టపోయి ఉంటారు, ఇప్పటివరకు ఆల్రెడీ అమ్మేసిన పరిస్థితి ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి. అవసరమైతే వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ స్కీములు ఇవ్వండి. బర్రె గొర్రె సంబంధించిన ఏదన్నా సబ్సిడీ ఇచ్చే లోన్స్ ఇవ్వండి. ఆ వర్కౌట్ చేయండి, రైతుల్ని నిలబెట్టండి. గ్రామాల్లో వాళ్ళు ఉంటారు, ఇంకో 10 మంది రైతులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవైపు సాఫ్ట్వేర్ దారుణంగా పోతూ ఉద్యోగ పోయే పరిస్థితి ఉన్నప్పుడు గ్రామీణ వ్యవస్థ, రైతు వ్యవస్థ కూడా నాశనం అయితే అరాచకం వస్తుంది. 5-6 ఏళ్లలో వ్యవసాయం లేక, అలాగే ఉపాధి లేక రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి జనజెట్ కంటే 10 రెట్లు ఉద్యమం దేశంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పాలకులు అర్థం చేసుకోవాలని ఒక రైతు బిడ్డగా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఆర్థిక అంశాల మీద పట్టున్న వ్యక్తిగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన
విశ్వసాయి నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.